జై శ్రీరామ్. ఈ విధంగా గంధంతో శ్రీరామనామం బిల్వదళం మీద వ్రాసి గంగాజలాన్ని హరిద్వార్ నుంచి తీసుకొచ్చినటువంటి అత్యంత పవిత్రమైన గంగాజలాన్ని ఒక బాటిల్ అమ్మవారికి, ఒక బాటిల్ ఏమో అరుణాచలేశ్వర స్వామికి అభిషేకం కోసం తీసుకోవడం జరిగింది. శ్రీరామనామాన్ని పవిత్రమైనటువంటి బిల్వదళం మీద ఈ విధంగా అత్యంత సుందరంగా 11 బిల్వదళాల మీద వ్రాసి అరుణాచలేశ్వర స్వామిని పూజించడం కోసం శ్రీశైల మహాక్షేత్రం నుండి తీసుకొని వెళ్ళటం జరుగుతోంది. ఇది నా పూజా మందిరం. మా రామయ్య తండ్రి, సీతమ్మ తల్లి, లక్ష్మణుడు, హనుమంతుడు, వృద్ధమల్లయ్య. సూర్యకిరణాలు భ్రమరాంబ తల్లి మీద ఈ విధంగా పడతాయి సంవత్సరానికి ఒకసారి. అదిగోండి భ్రమరాంబ తల్లి. ఇలా ఈ రామనామం రాసినటువంటి బిల్వదళం అత్యంత విశేషం. ఒక్క బిల్వదళం పెడితే 1,000,000 బిల్వదళార్చన చేసిన ఫలితం లభిస్తుంది. చాలా విశేషం. శ్రీరామ 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 అని మనస్సులో జపిస్తూ ఈ విధంగా వ్రాయాలి. వీలైనంత సుందరంగా రాసేటందుకు ప్రయత్నించాలి. ఇవి మొత్తం ఆరే వరకు ఇలాగే ఉంచాలి. ఆరిన తర్వాత ఒక బట్టని తడపాలి. కొత్త వస్త్రం ఇది. ఈ వస్త్రాన్ని తడుపుతానమాట. తడిపి ఆ 11 బిల్వదళాల్ని దీంట్లో మూట కడతాను. మూట కట్టి జాగ్రత్తగా అరుణాచలానికి తీసుకెళ్తున్నాను. తీసుకెళ్ళి సోమవారం రోజు భక్తుల గోత్రనామాలు అరుణాచలేశ్వర స్వామివారి ఆలయంలో చదివి స్వామివారికి ఈ పవిత్రమైన గంగాజలంతో అభిషేకం చేసి ఈ శ్రీరామనామం వ్రాసినటువంటి బిల్వదళాలతో స్వామిని పూజించడం జరుగుతోంది. స్వామివారి అనుగ్రహాన్ని భక్తులకు అనంతంగా అందించడం జరుగుతోంది. అక్షయ ఫలితాల్ని అందించే ప్రయత్నం చేయడం జరుగుతోంది. స్వామివారు చిన్న బిల్వదళం పెట్టడంతో సంతోషిస్తారు. ఇంత విశేషంగా చేయటం వల్ల ఇంకా సంతోషిస్తారు స్వామివారు. క్షిప్రప్రసాదం అంటే వెంటనే ఫలితం కలుగుతుందన్నమాట మనకి. అయితే భక్తి ప్రధానం. ఫలితం మీద ఎక్కువ దృష్టి పెట్టకుండా భక్తితో స్వామిని సేవించాలి. ఈ విధంగా అత్యంత భక్తితో బిల్వదళాల మీద శ్రీరామనామం వ్రాసి స్వామివారి పూజ కోసం తీసుకెళ్లటం జరుగుతోంది. ఇక శ్రీశైల మహాక్షేత్రంలో సాక్షి గణపతిని దర్శించుకొని భ్రమరాంబ మల్లికార్జున స్వామివారి దర్శనం చేసుకొని అరుణాచలేశ్వర స్వామిని పూజించే నిమిత్తమై బయలుదేరి వెళ్ళటం జరుగుతోంది. రేపు ఉదయం వెళుతూ కూడా స్వామివారి యొక్క నామాన్ని మనస్సులో అరుణాచలేశ్వరాయ నమః అనే నామాన్ని జపిస్తూ రేపు రాత్రి వరకు అరుణాచలేశ్వర్ చేరుకోవడం జరుగుతుంది. అరుణాచలం చేరుకొని జాగ్రత్తగా అక్కడ కొంత సాధన చేసుకుంటానన్నమాట. కొంత జపతపాదులు చేసుకొని సోమవారం రోజు బ్రాహ్మీ ముహూర్తంలో భక్తుల గోత్రనామాలు స్వామివారి ఆలయంలో సంకల్పం ఆచమనం చేయడం జరుగుతుంది. సంకల్పమే ప్రధానం అన్నమాట. సంకల్పం అంటే మనస్సులో వచ్చేటటువంటి మనం మనస్సులో జపించవలసినటువంటి కోరికలు అన్నమాట. ఎందుకోసం అసలు అరుణాచలేశ్వర స్వామిని పూజిస్తున్నాము అనేటటువంటి ప్రశ్నకు సమాధానమే సంకల్పం. ఆచమనం చేయటం, ఎక్కడ ఉన్నాము అని చెప్పుకొని చక్కగా భక్తుల గోత్రనామాలు చదివి స్వామి వీరందరికీ కూడా సమస్త దోషాలు, పాపాలు, గ్రహబాధలు అన్నీ కూడా భస్మం చేయి తండ్రి. భస్మం చేసి ఆయురారోగ్య అష్టైశ్వర్యాల్ని అనుగ్రహించు. వారి మనస్సులలోని కోరికలన్నీ కూడా నెరవేర్చు తండ్రి. ఆ విధంగా నెరవేర్చటం కోసం నిన్ను అమ్మవారిని ఈ విధంగా భక్తితో యథాశక్తిగా పూజిస్తున్నాను అని చెప్పి పళ్ళెంలో నీళ్లు వదిలిపెట్టడం, దీన్నే సంకల్పం అంటారు. ఆ విధంగా సంకల్పం చేసుకొని స్వామివారి ఆలయంలో గర్భాలయం సమీపానికి ప్రవేశించి అక్కడ టికెట్ తీసుకొని ఈ యొక్క గంగాజలం
తీసుకెళ్ళినటువంటి గంగాజలాన్ని వేదమంత్రములతో అభిమంత్రించడం జరుగుతుంది. నమకము, చమకము, పురుష సూక్తము, శ్రీ సూక్తము, భూసూక్తము, మన్యు సూక్తము మొదలైనటువంటి మహాశక్తివంతమైన సూక్తాలతో వీటిని అడుగుతుంది. ఈ రెండు జలాలని అభిమంత్రించి ఒకటి స్వామివారికి అందించడం జరుగుతుంది. ఇది స్వామివారికి, ఇది అమ్మవారికి. రెండు ఒకటే, 2 లీటర్ బాటిల్సే అందించడం జరుగుతుంది. వారు వెండి చెంబులో పోసుకొని అరుణాచలేశ్వర స్వామికి అభిషేకం చేస్తారు, మరియు అపితకుచాంబ అమ్మవారికి అభిషేకం చేస్తారనమాట. ఇలా ఈ ప్లాస్టిక్ డబ్బాలని పోసేయరు, వీటిని మళ్ళీ వెండి చెంబులో పోసుకొని అభిషేకం చేస్తారు. ఆ తర్వాత ఈ విధంగా ఇచ్చినటువంటి శ్రీరామనామ బిల్వదళాల్ని స్వామివారి మీద అలంకరిస్తారు, పూజిస్తారు స్వామివారికి. ఈ విధంగా అత్యంత భక్తి శ్రద్ధలతో అరుణాచలేశ్వర స్వామికి అభిషేకము, అపితకుచాంబ అమ్మవారికి అభిషేక కుంకుమార్చనలు, గిరి ప్రదక్షిణ 8 దిక్కులలో ఉన్నటువంటి శివలింగాలని భక్తితో పూజిస్తూ ఆ ఆలయాలను కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. 8 దిక్కులలో ఉన్నటువంటి శివలింగాలకి భక్తుల గోత్రనామాలతో పూజలు చేస్తూ గిరి ప్రదక్షిణ, రామనామాన్ని జపిస్తూ గిరి ప్రదక్షిణ, ప్రతి అడుగుకి శ్రీరామనామం జపిస్తూ మీకు ఆ యొక్క గిరి ప్రదక్షిణలో అనేక విషయాలు తెలియజేస్తూ మనస్సుని మనశ్చేన్న లగ్నం గురోరంఘ్రి పద్మే తతఃకిం 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 తతఃకిం, మనస్సుని అరుణాచలేశ్వర స్వామి వారి యొక్క పాదపద్మాల మీద లగ్నం చేసి ఆ యొక్క అరుణగిరి మీద లగ్నం చేసి గిరి ప్రదక్షిణ చేసి మీకు అభిషేకం చేసినటువంటి తీర్థప్రసాదాలని పంపించడం జరుగుతుంది. తద్వారా మీరు ఆయురారోగ్య అష్టైశ్వర్య ప్రాప్తి తప్పక కలుగుతుంది. మీ మనస్సులోని కోరికలు తప్పక నెరవేరుతాయి. అరుణాచలేశ్వర స్వామి వారి యొక్క సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. మీరు కూడా మా గోత్రనామాలు ఇచ్చాము, ఇంక మా పని అయిపోయింది అనుకోకండి. చక్కగా అరుణాచలేశ్వరాయ నమః అనే నామాన్ని నిదానంగా ప్రశాంత చిత్తంతో మనస్సులో జపిస్తూ ఉండండి. ఈ విధంగా నేను తీసుకెళ్తున్నటువంటి ఈ యొక్క మహామహిమాన్వితమైన గంగాజలం బిల్వదళాల్ని ధ్యానిస్తూ ఉండండి. అరుణాచలేశ్వర స్వామిని ధ్యానిస్తూ ఉండండి. చక్కగా నిద్ర వచ్చే వరకు పడుకున్నప్పుడు కూడా అరుణాచలేశ్వరాయ నమః అనే నామాన్ని జపిస్తూ ఉండండి. సోమవారం రోజు ప్రత్యేకంగా విశేషంగా మనస్సులో జపిస్తూనే ఉండండి. సర్వకాల సర్వావస్థల యందు మనస్సులో భగవన్నామాన్ని జపిస్తూ ఉండవచ్చు, ఎటువంటి దోషము లేదు. నిద్ర మేల్కొన్నది మొదలుకొని రాత్రి మళ్ళీ నిద్రొచ్చే వరకు కూడా మనస్సులో అరుణాచలేశ్వరాయ నమః అనే నామాన్ని జపిస్తూ ఉండండి. మనస్సుని శుద్ధంగా ఉంచుకోండి. మనస్సులో ఎటువంటి కల్మషమైనటువంటి భావాల్ని రాకుండా చూసుకోవాలి, నేను కానీ మీరు కానీ. ఇది మనమందరం కలిసి చేస్తున్నటువంటి అరుణాచలేశ్వర స్వామి వారి యొక్క పూజ. ఏదో నేను ఒక్కడే ఏదో వెళ్ళి చేస్తున్నాను అని అనుకోకూడదు. మనమందరం కలిసి చేస్తున్నాం మనస్సులో. కాబట్టి భక్తులందరూ కూడా మనస్సుని లగ్నం చేసి అఖండ ఐశ్వర్యాన్ని పొందాలి. ఏదో మామూలు ఐశ్వర్యం కాదు, అఖండ ఐశ్వర్యం, అనంతమైన ఐశ్వర్యం, అనంతమైన ఆధ్యాత్మిక సంపద పొంది స్వామివారి యొక్క సంపూర్ణ అనుగ్రహం పొందాలి. మనకు ఏ కష్టాలు వస్తాయో మనకు తెలియదు, స్వామికి తెలుస్తుంది. కాబట్టి మనకు వచ్చేటటువంటి అసలు కష్టాలనే రానివారు స్వామివారు మన దగ్గరికి. శివుడు అంత భోళాశంకరుడు, అంత విశేషం స్వామివారు. కాబట్టి మనకు ఏ కష్టం వస్తుందో మనకి ఏం తెలుసు, మన జ్ఞానం ఎంత, చాలా స్వల్పం మన జ్ఞానం. మన ఆయుష్ కేవలం 100 సంవత్సరాలే. కాబట్టి ఆ తర్వాత ఏమిటనేటటువంటి విషయం మనకు తెలియదు. 100 సంవత్సరాల తర్వాత ఏమిటి జీవుడి పరిస్థితి అనే సంగతి మనకు తెలుస్తుందా? ఆ స్వామికి తెలుసు, శివుడికి తెలుసు. కాబట్టి మనమందరం శివభక్తి ఊరికనే అంత తేలిగ్గా అబ్బేటటువంటిది కాదు. శివభక్తిని ఎప్పటికప్పుడు ఇలాంటి సాధనల ద్వారా పెంచుకుంటూ ఉండాలి, భక్తిని పెంచుకోవాలి. అందుకే మనకు ఆదిశంకరులు మన గురుగారు చూడండి, అన్నపూర్ణాష్టకంలో జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహి చ పార్వతి, తల్లి నాకు జ్ఞానవైరాగ్యాల్ని అనుగ్రహించు అని చెప్పి మనం కోరుతామన్నమాట ఆ స్తోత్ర పారాయణలో. కాబట్టి భక్తి జ్ఞాన వైరాగ్యాలు చాలా గొప్పవి. అన్నిటికన్నా
అద్భుతమైన సంపద, ఆధ్యాత్మిక సంపద భక్తి జ్ఞాన వైరాగ్యాలు. కాబట్టి అటువంటి శివభక్తిని ఇటువంటి సాధనల ద్వారా పెంచుకుందామని చెప్పి భక్తులకు తెలియజేస్తూ ఇంకొకసారి శ్రీరామనామం వ్రాసినటువంటి పత్రాల్ని చూపిస్తాను, బిల్వపత్రాల్ని. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం. శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఈ విధంగా కాశీలో కూడా శ్రీరామనామం వ్రాసినటువంటి బిల్వదళాల్ని విశ్వనాథుడికి పూజ చేస్తారు. చాలా విశేషం. సంస్కృతంలో రాస్తారు వాళ్ళు, నేను తెలుగులో వ్రాశాను. దేవభాష సంస్కృతంలో రాయటం విశేషం. ఇంకా శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. ప్రదక్షిణ కూడా శ్రీరామనామం జపిస్తూ ప్రదక్షిణ చేస్తున్నాను, రేపు గిరి ప్రదక్షిణ కూడా. జై శ్రీరామ్. ఇవి నేను హరిద్వార్ నుంచి తీసుకొచ్చుకున్నటువంటి గంగాజలం. ప్రతి పుణ్యక్షేత్రంలోనూ ఈ పూజ చేయడం కోసం ఈ గంగాజలాన్ని తీసుకెళ్తూ ఉంటాను, పౌర్ణమి మరియు మాస శివరాత్రి. హర హర్ గంగే, హర హర్ గంగే. నాకు ఈ గంగ డబ్బాల్ని చూస్తే ఎంతో ఆనందం కలుగుతుంది. మళ్ళీ వెళ్ళాలనుంది. మళ్ళీ హరిద్వార్ వెళ్ళి ఇంకొక 50 డబ్బాలు తెచ్చి పెట్టుకుంటాను నేను. రోజు నా శివయ్యకు కూడా ఈ గంగాజలంతో అభిషేకం చేసుకుంటాను. జై గంగే, జై గంగే.